నమస్తే. దయచేసి ఈ వీడియో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లాలో దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను ప్రజెంట్ కరీంనగర్ ప్రాంతంలో ఉన్న కుప్పతండి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్న సో ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు అభ్యర్థుల పేరు మాత్రం కనిపిస్తూ ఉంది. ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. సో ఎందుకు కరీంనగర్కి వచ్చామంటే పట్టభద్రులు ఈ ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు, వాస్తవాలు ఎందుకు వాళ్ళు నిలవాలని ఉద్దేశంతో కరీంనగర్కి వచ్చాం. గత 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్లో పట్టభద్రులకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నా వెనకాల మీకు ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ కనిపిస్తూ ఉన్నది. సో ఈ బిల్డింగ్ అన్నీ ఎవరు అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారో నరేందర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు ఇవి. సో ఈ విద్యా సంస్థలు ఎట్లా కట్టుకున్నాయి అంటే పేదోడి విద్యార్థి తల్లిదండ్రులు కొద్ది కష్టం చేసి గెలిచిన తర్వాత నేను విద్యను అందిస్తా, పేదోడికి సరైన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తని చెప్పి ఇప్పుడు నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సరే, కాసేపు నరేందర్ రెడ్డిని పక్కకు పెడదాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి మార్పులో అందరూ భాగస్వాములు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన మాట మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి నరేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినామో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులకు కావచ్చు, లేకపోతే టీచర్ ఓటింగ్లో పాల్గొనే టీచర్స్ కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంబంధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేస్తుందా? ముఖ్యంగా 100 రోజులలో 6 గ్యారంటీతో కూడిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి దానికంటే ఇంపార్టెంట్ ఒక మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్నాడు. ఏ 10 సంవత్సరాల కాలం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని కల్వకుట్ల కుటుంబం దాగిందో 100 రోజులలో ఆ కుటుంబం పైన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఇప్పటి వరకు ఏ ఒక్కడి పైన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. ఇక్కడ అల్టిమేట్గా రాజకీయ నాయకులంతా ఒకటే అవుతా ఉన్నారు. సో ఇప్పుడు జరగబోతున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలో కనుక కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పకపోతే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని ఇంకా అహంకారం మితిమీరిపోయే అవకాశం ఉంటుంది. పొరపాటున పట్టభద్రులకు మీ కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయకండి. మీకు అందుకే వాస్తవాలు తెలవాలనే ఉద్దేశంతో ఈయన విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ముందే దయచేసి ఈ వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి పట్టభద్రులకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నాతో పాటు ఓయూజేఎస్ నేత సురేష్ యాదవ్ ఉన్నాడు. సో ఈ ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, సో ఈ నియోజకవర్గాలలో ఈ ఉమ్మడి జిల్లాలలో పట్టభద్రులను చైతన్యం చేస్తూ ఉన్నాడు, వాస్తవాలు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన కూడా చాలామంది పట్టభద్రులను కలుస్తున్నారు కాబట్టి. యానా నమస్తే. నమస్తే అన్న. సో ఇవంతా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నరేందర్ రెడ్డి అయినా ఆయన బినామీలయ్యా? అంటే ఒకటి ఏంటంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ ఇది ఒక్క బిల్డింగ్ కాదు, ఇట్లాంటి ఒక 100 బిల్డింగ్ మీరు చూడొచ్చు, ఒకసారి చూపెట్టచ్చు. ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇక్కడ ముందుకు రా, ఇక్కడ ఈ బిల్డింగ్లన్నీ కూడా ఆల్ ఫోర్స్ సంబంధించిన నరేందర్ రెడ్డి. వాస్తవ విషయానికి వస్తే 2009 ప్రకారం ఆ విద్యాశాఖ చెప్పినటువంటి చట్టం ప్రకారం 2009లో హక్కు చట్టం ప్రకారం ఒక 25% ఎస్సీ ఎస్టీ బీసీలకు పేదోళ్ళకి ఫ్రీ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకు అంటే 75 సీట్లు అయినా ఫిల్ చేసుకున్నా 25 సీట్లు మాత్రం ఫ్రీ ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా నరేందర్ రెడ్డి గారు ఒక్కరికి ఫ్రీ ఇచ్చిన దాఖలు లేవు. ఇంకోటి ఏంటంటే ఒక 100 బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్లు చూడండి, ఇక్కడ ఒక 10 బిల్డింగ్లు కట్టిండు. అది కూడా చూపెట్టు ఒక్కసారి, అది కూడా. సో ఇట్లా ఒక 100 బిల్డింగ్లు నరేందర్ రెడ్డి గారికి, పేదోళ్ళకి ఎక్కడ ఫ్రీ ఇవ్వలేదు. లక్షల రూపాయలు డొనేషన్లు, ఇక్కడ లక్షల రూపాయలు డొనేషన్లు. సో ఇవన్నీ తీసుకొని ఏం ముఖం పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కేవలం ఢిల్లీ ఎలక్షన్ ఫండ్ కోసము నరేందర్ రెడ్డి ఇస్తే నరేందర్ రెడ్డి కోసం
ఈ టికెట్ త్యాగం చేశారు అనేది కాంగ్రెస్ కార్యకర్త. ఢిల్లీ ఎలక్షన్లలో ఈయన ఫండింగ్ చేసిండు అక్కడ ఫండింగ్ చేసిండు. ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఫండింగ్ చేయబట్టి ఈయనకి ఇచ్చారు. కాంగ్రెస్ నిన్న ఒక కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఒక కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు ఓపెన్గా మాట్లాడిండు. ఏ ముఖం అసలు మా పీసీసీ ప్రెసిడెంట్కు తెలుసా నరేందర్ రెడ్డి, మా సీఎంకి తెలుసా? కేవలం డబ్బులు ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అసలు ఇయ్యం బాజాబ్తా ఓడగొడతాం. గతంలో జీవన్ రెడ్డికి ఇస్తే ప్రశ్నించే గొంతు కంటే సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి మేము గెలిపించినాం. ఇలా ఆ స్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖం ఓటు అడిగే ముఖం కూడా లేదని చెప్పేసిండు. ఎందుకో ఇవన్నీ ఎందుకంటే నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే నరేందర్ రెడ్డి దాంట్లో పిల్లల్ని చదివిస్తే ఒక్కరు కూడా కన్సెషన్ ఇవ్వలేదు. పోగా అవమానపరిచి గూండాలతో బయటికి గంటించిండట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళ పిల్లలు చదువుకుంటే. ఇంకో దరిద్రం ఏంటంటే ఈయన పోటీ చేస్తున్న 4 జిల్లాలో ప్రధానంగా ఈయన బిల్డింగ్లు 100 బిల్డింగ్లు ఉంటాయి. 100 మంది 1000 మంది పిల్లలు ఈయన దగ్గర చదువుతారు. ఒక్కరికి కూడా ఫీజు రాయితీ ఉండదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, అందుబాటులో ఉండడు, ఎవరిని కూడా రెస్పాండ్ కాడు. అందుకనే కదా గిన్ని బిల్డింగ్లు ఎట్లా కడతారు చెప్పు? సర్వీస్ చేసినప్పుడు గిన్ని బిల్డింగ్లు కడతారా? కార్పొరేట్ స్థాయిలో ఉన్నది కాబట్టి ఇన్ని బిల్డింగ్లు కట్టాడు. చూడు ఎంత పెద్ద బిల్డింగ్. చూడు 1 2 3 4 5 ఇక్కడనే మళ్ళీ అడిగిపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్లన్నీ యాంచి కట్టిండు, ఎవరికి ఫ్రీ ఇచ్చిండు? ఇవాళ ఈ డబ్బులు పెట్టి నేను ఓటుకు 15,000 20,000 పెడతా అనేది ధీమా. అంటే ఇట్లా డబ్బులతోనే ఎలక్షన్ కొనవచ్చు అనేది అధికార మాంతోనే ఎంతైనా డబ్బులు పెట్టచ్చు. నీకు 100 కోట్లు ఢిల్లీకి పార్టీ ఫండ్ పంపిన, 100 కోట్లు ఇప్పుడు ఖర్చు పెడుతున్నా, 200 కోట్ల పెద్ద మ్యాటర్. ఈ చిన్న ఎంట్రుక పోయినట్టు 200 కోట్లు ఆయనకి ఇప్పుడు 200 కోట్లకి వెంట్రుక 1 సంవత్సరం కొట్టేస్తాడు. 1 సంవత్సరంలోనే దోబీ ఫీజు, ఒక దోబీ ఫీజు, ఒక ఎగ్జామ్ ఫీజు కాదంటే ఆయనకు వస్తూనే ఉంటాయి కదా డబ్బులు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఈ బిల్డింగ్లు పెరుగుతాయి తప్ప వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు చెప్పండి? లేదు, మొన్న డబ్బులు ఇచ్చే పార్టీ ఫండ్ టికెట్ కొనుక్కున్నాడు. ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు? ఎన్నడు ఏం మాట్లాడతాడు చెప్పు? గెలిచిన కాంచి ఆల్ ఫోర్సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ స్టాప్ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భూములు కబ్జా చేయాలి, ఇదే బాపత ఉంటుంది తప్ప ఆయన ఆడ సర్వీస్ చేస్తాడండి. సర్వీస్ చేసేటోడైతే ఎన్నడూ సర్వీస్ చేయాలి కదా. సో విద్యా సంస్థల పేరు మీద డబ్బులు దండుకోవడం కోసమే ఏదో పరపతి ఉండాలి, పదవి ఉండాలని ఒక కాన్సెప్ట్ మనం ఆలోచిద్దాం. మనం జనరల్గా పేదలకు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేదోళ్ళకి సర్వీస్ చేసే వ్యవస్థ ఎంతో ఉంటుంది. సో పేదోళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టలేదు, ఇంత పెద్ద ఆస్తులు సంపాదించలేదు. పాపం చదువుని వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకొని వాళ్ళు ఇచ్చిన రూపాయి ఫీజు తీసుకొని మంచి అధికారులకు తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు. గొప్ప చదువులు చెప్పిన వాళ్ళకి ఇలాంటి బిల్డింగ్లు ఏమైనా కార్పొరేట్ మాఫియానే ఈ బిల్డింగ్లు. సొంత బిల్డింగ్లు అండి. మళ్ళీ సొంత బిల్డింగ్లు అంటే ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో. సో అందుకనే పట్టభద్రులారా ఏ ముఖం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం మీరు ఆలోచించండి. కాంగ్రెస్కు ఓటు ఇస్తే మన చావును మనం తీసుకొచ్చిన వాళ్ళే. ఒక్కరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న రోజు వచ్చిండా? మా ప్రవళిక చనిపోయిన రోజు వచ్చిండా? మా బోడ సునీల్ నాయక్ చనిపోయిన రోజు వచ్చిండా? ఆర్టీసీ క్రాస్ రోడ్లో లాఠీ చార్జ్ చేసిన రోజు ఎడబెండు 317 జీవో, ఇట్లా 46 జీవో, ఇవన్నీ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా నరేందర్ రెడ్డి అనేట ఆయన తెలియదు. ఆయనకు అసలు ఒక అంశం మీద అవగాహన లేదు, ఒక సబ్జెక్టు తెలియదు. ఈయన విద్యావేత్త ఎట్లా అవుతాడు? ఈయన డబ్బుల వేత అవుతాడు. ఇప్పుడు చాలా మంది పట్టభద్రులు మనం తిరుగుతూ ఉంటే కూడా సో అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా అనిపిస్తలేదు. అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వచ్చేది ఏముంది, ఓడిపోతే పోయేదేమన్న ఆలోచనతో ఉన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు ఓటేయరు. ఆల్రెడీ వాళ్ళు తెలుసు డబ్బులు పెట్టిండు కాబట్టి, ఈయన డబ్బులు ఉన్నోడే కాబట్టి ఆ డబ్బుల కోసమే పార్టీ టికెట్ ఇచ్చిందని కూడా వాళ్ళకి తెలుసు. ఇలాంటి వాడు ఇస్తే సగటు సామాన్య కార్యకర్త కూడా ఘోషిస్తాడు కాబట్టి ఇలాంటి వానికి టికెట్ ఇవ్వద్దు అనేది వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళు కొట్లాడారు. ఇక వాళ్ళు కూడా పైన ఈ డబ్బుల కోసం ఏఐసిసి వాళ్ళ ప్రెషరు, రేవంత్ రెడ్డి ప్రెషరు, పిసిసి ప్రెసిడెంట్ ప్రెషర్ వల్లనే ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఎట్లాగ వీని ఊడగొడితే వెళ్ళిపోతాడు, అన్ని సంఖ్యలు పెట్టుకొని వెళ్ళిపోతాడు. మా పిల్లల గోస కూడా వీనికాడ ఉన్నది కాబట్టి, మా పిల్లలు కూడా కనీసం ఫీజు కన్సెషన్ చేయలేదు కాబట్టి వీని ఓడగొట్టి ఈ బిల్డింగుల్ని తగ్గిస్తే బాగుంటుంది. కానీ గెలిస్తే ఇట్లాంటి బిల్డింగ్లు వేలు అవుతాయి, 100 కాస్త 1000 అవుతాయి బిల్డింగ్లు. దాదాపుగా 2-3 లక్షల ఫీజు ఉంటుందండి ఒక్క పిల్లవాడి దగ్గర. ఇప్పుడు ఈ బ్రాంచ్లను బట్టి అక్కడ ఉన్నటువంటి 2 లక్షలు, మినిమం ₹1,00,000 అయితే ఈయన దాంట్లో ఫీజులు. ఎక్కడ కూడా ఒక పేదోనికి ఇయ్యడు. 25% గవర్నమెంట్ చెప్పింది 25% తీయను. సంవత్సరానికి ఒక్క క్యాంపస్లో 25% ఫ్రీ ఇవ్వాలి. 100లో
ఎంతమందికి ఫ్రీ ఇచ్చిండో తీసుకురమ్మని దమ్ముంటే చర్చ పెడదాం, బహిరంగ చర్చ పెడదాం. రేవంత్ రెడ్డి వస్తాడా, వీళ్ళ పిసిసి ప్రెసిడెంట్ వస్తాడా, వీళ్ళ జిల్లా అధ్యక్షుడు వస్తాడా, ఎమ్మెల్యేలు వస్తారా అడగను. కరీంనగర్ గడ్డ మీద చర్చ పెడదాం. ఈయన 25% ఇవ్వాల్సినటువంటి ఫ్రీ ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఎంతమందికి ఫ్రీ ఇచ్చిండో తీసుకురమ్మను. ఇప్పుడు పదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు? 2009 కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, విద్యా హక్కు చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఏమైందా? మీరు తెచ్చిన చట్టాన్ని పాటించిన మీరు ఎట్లా టికెట్ ఇస్తారా? మీరు తెచ్చిన చట్టంలో 25% ఇవ్వనటువంటి మీరు ఎట్లా తెచ్చి పెడుతున్నారు? ఇవ్వాలా మీరు అడగాలి కదా. 20% ఇచ్చిన అరే యూజ్లెస్ ఫెలో, నువ్వు టికెట్ అడుగుతున్నావు, నువ్వు మేము తీసుకొచ్చిన విద్యా సంస్థల్లో 20% ఇవ్వాలి పేదలకు అని చెప్పినాం కదా. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు రబాయని లిస్టు తీసుకొని చెప్పాలి కదా. ఇలా దమ్ముంటే లేదు కదా, ఇవ్వలేడు కాబట్టి, ఒక్కరికి ఇవ్వలేడు కాబట్టి ఇప్పుడు ఈ బిల్డింగ్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే ఎవరైతే నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేసి ప్రచారంలో పాల్గొంటా ఉన్నారో, సో చదువుకున్నోడు విద్యా సంస్థలు రేపు పొద్దుగాల గెలిస్తే ఇంకా ఇటువంటి విద్యా సంస్థలు ఇంకా విస్తరింపజేసే అవకాశం ఉంటుంది. పేదోడికి విద్య అందుతుంది కదా. 100% ఏ పేదోడికి న్యాయం జరగదు. దీనికి వల్ల 100% ఈ ఆల్ ఫోర్స్ కాస్త తెలంగాణ ఫోర్స్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈయన విద్యా సంస్థల కోసమే పెట్టుకుండు. యూనివర్సిటీ పల్లారాజేశ్వర రెడ్డి గెలిపిస్తే ఏమైనది? యూనివర్సిటీలో వచ్చింది తప్ప న్యాయం జరిగిందా? ఈయన కదే, ఈయన ఈ పల్లారాజేశ్వర రెడ్డి ముత్తాత. సో ఈ ఆల్ ఫోర్స్ యూనివర్సిటీ కోసమే అయిన ప్రయత్నం తప్ప ఏడ కూడా ఈ ఆల్ ఫోర్స్ వెళ్ళదా అంటే పేదల కోసమో లేకపోతే ఇవ్వను. ఈ సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళకే పాపం ఓట్లు వేస్తారు కానీ ఫస్ట్ నువ్వు పెట్టు కాంగ్రెస్లో చదువుకున్నటువంటి 4 జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల బిడ్డల కొడుకులకు ఫ్రీ ఇవ్వను. ఫస్ట్ ఇవ్వను, బయట కూడా ఎవరు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వని దమ్ముంటే ఇవ్వడు. వాళ్ళే మొత్తుకుంటారు. మా ఫోన్ ఎత్తాడు ఈ దరిద్రుడు, అవలోగానికి మేమేం చెప్పాలి? కనీసం ఒక 5,000 10,000 తగ్గి అని ఫోన్ చేసినా కూడా ఎత్తాడట. ఓకే, ఇప్పుడు బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఏంది? నేనేమంటానంటే అంజిరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంది ఇదేముంది అని కాదు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ని ఓడగొట్టడం మన ధ్యేయం. కాంగ్రెస్ సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ నిరుద్యోగుల పక్షాన ఉన్నది, బీజేపీ నిరుద్యోగుల పక్షాన పోయింది. బీజేపీ 317 మీద బండి సంజయ్ గారు జైలుకు పోయినారు. పేపర్ లీకేజ్ వల్ల భానుప్రకాశం బీజేపీ ప్రెసిడెంట్ జైలుకు పోయినాడు. బీజేపీ మొన్న కూడా బండి సంజయ్ గారు వచ్చి నిరుద్యోగులకు భరోసానిచ్చిండు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనకు సచివాలయం దగ్గర కేంద్ర మంత్రిగా ఉండుకుంటా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తే ర్యాలీకి వచ్చినటువంటి లీడర్ లేడు. సో ఇవన్నీ చూసి భారతీయ జనతా పార్టీకి ఓటు ఏమంటున్నాం. కాంగ్రెస్ను ఓడగొట్టే శక్తి బీజేపీకే ఉన్నది కాబట్టి ఇవన్నీ చూసుకొనే మేము బీజేపీకి ఓటు ఏమంటున్నాం. 46 జీవో 29 జీవో ఎంతండి? ఎంతమంది ఎస్ఎస్టీ బీసీలు స్ట్రగుల్ అవుతారు తెలుసా? కేవలం ఓసీ వాళ్ళకే అధికారం ఎంప్లాయీస్ అంతా ఉండాలి అనే ఉద్దేశం మీద 29 జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కడుపు కొట్టిండండి. అలాంటి వాళ్ళకు ఓడగొట్టడం కోసమే బీజేపీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగుల పక్షాన ఉన్నదా భారతీయ జనతా పార్టీ. సునీల్ నాయక్ చనిపోయిన రోజు బండి సంజయ్ గారు మా దగ్గరకు వచ్చిండు పాపం. ఎక్కడికక్కడ నిర్బంధాలు వచ్చినా సునీల్ నాయక్ ఇంటికి పోయి పరామర్శించి ఆ కుటుంబంతో మాట్లాడిండు. మెడికల్ స్టూడెంట్ ప్రీతి చనిపోయినప్పుడు కూడా ఆయన భారతీయ జనతా పార్టీ వచ్చింది. నిరుద్యోగులకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి ఇవాళ ఈ దొంగలు ఓడగొట్టమంటున్నాం. ఈ వేల కోట్ల రూపాయలు ఉన్న నరేందర్ రెడ్డిని ఓడగొట్టమంటున్నాం మేము. సరే, ఈయన నరేందర్ రెడ్డి అంటే విద్యా సంస్థల పేరు మీద ఈ ఆల్ ఫోర్స్ పేరు మీద 1000 కోట్లు సంపాదించండి అనుకుందాం. మరి బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డికి ఎట్లా ఆస్తులు వచ్చినాయి? ఒకటి నేను మళ్ళీ చెప్తాను కదా బ్రదర్, అంజిరెడ్డి గారు ఏం చేసుకున్నారు, ఆయన ఎట్లా సంపాదించిండు అనేది ఆయన డైరెక్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిండు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ సభ్యునిగా, భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ కొట్లాడే శక్తిగా, ప్రశ్నించే గొంతుకగా క్లియర్ కట్గా చెప్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు నాకు ప్రతి నెల జీతం 2,50,000 పైగా ఉన్నది. ఆ జీతం తీసుకొచ్చి ప్రతి స్కూల్ని డెవలప్ చేస్తూ అంటుండు. ఈయన అంటుండ అండి, మా స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మేము ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్లో ఒక 30 మందికి ఫ్రీ ఇస్తామని చెప్పండి. 100లో ఒక 30 మందికి ఫ్రీ ఇస్తానని చెప్పమండి. అంజిరెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పింది కానీ బీజేపీ అభ్యర్థిని బలపరిచిన నెల జీతం 2,50,000, ప్రతి నా నెల జీతం ఈ నెల జీతం ఒక స్కూలు, ఈ నెల జీతం ఇంకో స్కూలు, అంటే సంవత్సరంలో ఆయనకు వచ్చిన జీతం మొత్తం కూడా మొత్తం స్కూళ్ళకే డెవలప్ చేస్తుంటే ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో అందుకని ఆలోచించామని అడుగుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీ కాలు మొక్క అడుగుతున్న నిరుద్యోగులారా. ఈ కాంగ్రెస్ను ఓడగొడితేనే మనకు ఉద్యోగాలు, ఈ కాంగ్రెస్ ఓడగొడితేనే మనకు ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ నినాదం ఒక రాజు ఏమని చెప్పింది, ప్రశ్నించే గొంతుకలు శాసన మండలిలో ఉండాలని చెప్పింది. మరి మీరు ఎందుకు వేయాలా? మీరు ప్రశ్నించే గొంతునే ఉండాలన్నప్పుడు మీరు అభ్యర్థిని ఎట్లా పెట్టారు? సో తూతూ మంత్రంగానే పెట్టారు కాబట్టి
దయచేసి విజ్ఞప్తి చేసేదంటే నరేందర్ రెడ్డిని ఓడగొట్టి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. ఇప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ ప్రభావం కూడా కొంత నేనేమంటారంటే అవి ఆయన ఇన్ఫాక్ట్ ఉండొచ్చు కానీ ఓటు గెలిచే అంత ఉండదు, ఓట్లు జీలి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థికి న్యాయం జరిగే అంత ఉంటుంది కాబట్టి ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఒకసారి పట్టభద్రులు చాలా విఘ్నులు, ఆలోచించి స్టెప్ తీసుకోమంటున్నా. ఇప్పుడు యాంటీ ఓటే ప్రసన్న హరికృష్ణ చీల్చే అవకాశం ఉంది. అయ్యా ఇప్పుడు గతంలో కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా యాంటీ ఓట్ బ్యాంకే చీల్చడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే చీల్చితే కొంత అంత చీల్చేంత సినిమా ఏముండదు, ఈ నరేందర్ రెడ్డికి ఎంత చీల్చినా ఏం లాభం జరగదు. కానీ కాంగ్రెస్ మీద కొట్లాడే శక్తి, కాంగ్రెస్ ని ప్రశ్నించే శక్తి, ప్రసన్న కుమార్ గారు కాంగ్రెస్ నమ్మకమా? ఆల్రెడీ కాంగ్రెస్ టచ్లో ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి కదా. సో అందుకనే ఇప్పుడు ఈసారి మనకు బలంగా కాంగ్రెస్ని ఓడగొట్టాలంటే బీజేపీతోనే సాధ్యం కాబట్టి బీజేపీకే మద్దతు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో దయచేసి పట్టభద్రులారా ఆలోచించండి. సో ఇది కరీంనగర్లో ఉన్న ఆర్ ఫోర్స్ విద్యా సంస్థల బిల్డింగు. సో ఇటువంటి బిల్డింగ్లు కరీంనగర్ వ్యాప్తంగా చాలా బిల్డింగ్లు ఉన్నాయి. సింపుల్గా ఒక మాట, పట్టభద్రులు ఆలోచించండి. ఎట్లా నరేందర్ రెడ్డికి సాధ్యమైంది ఇన్ని బిల్డింగ్లు